కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తాజా సమాచారం. అజర్బైజాన్లోని బాకులో కాప్-29 సదస్సు 2024 వాతావరణ మార్పులపై యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ లేదా కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ఆఫ్ యుఎన్ఎఫ్సిసిసికి సంబంధించిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్-29 యొక్క 29వ సెషన్ 2024 నవంబర్ 11 నుండి 22 వరకు అజర్బైజాన్లోని బాకులో జరిగింది. కాప్-29కి ముఖ్తార్ బాబాయేవ్ అధ్యక్షత వహించాడు. కాన్ఫరెన్స్ ఎజెండా కాప్-29 గ్లోబల్ వార్మింగ్ను 1.5%కి పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. వాతావరణ చర్యలో పెట్టుబడి పెట్టవలసిన తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పింది. ఉద్గారాలను తగ్గించడానికి మరియు వాతావరణ ప్రభావాలను పరిష్కరించడానికి సమర్థవంతమైన ఫైనాన్సింగ్తో చర్యను నడిపేటప్పుడు జాతీయ ప్రణాళికలు మరియు పారదర్శకత ద్వారా ఆశయాన్ని పెంచడం ఈ విధానంలో ఉంటుంది. కాప్-28 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఎక్స్పో సిటీ దుబాయ్లో 2023 నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగింది. 2025లో కాప్-30 బ్రెజిల్ను హోస్ట్గా చేయాలని మరియు దేశంలోని అమెజాన్ రాష్ట్రాల్లో వాటిలో ఎక్కువ భాగం ఉత్తర ప్రాంతంలో వేదికను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధ్యక్షుడు లూలా చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద చెక్కుచెదరని అడవి అయిన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో 60% ఉన్న బ్రెజిల్ ఈ ఈవెంట్ను నిర్వహించడం ఇదే మొదటిసారి. $300 బిలియన్ వాతావరణ పరిరక్షణ నిధిని తిరస్కరించిన వర్ధమాన దేశాలు. వాతావరణ మార్పుల విషపూరిత ప్రభావాలను ఎదుర్కొనేందుకు క్లైమేట్ జస్టిస్ కింద $1000 బిలియన్ పర్యావరణ పరిరక్షణ నిధిని ఇవ్వాలన్న వర్ధమాన దేశాల డిమాండ్ సంపన్న దేశాలు తిరస్కరించడంతో కాప్-29 సదస్సులో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రతిష్టంభన తొలగించేందుకు ఈ నిధిని $100 బిలియన్ నుంచి $300 బిలియన్ పెంచేందుకు యూరోపియన్ యూనియన్, అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు చేసిన ప్రతిపాదన పట్ల వర్ధమాన దేశాలు వ్యతిరేకత తెలిపాయి. ఇది సిబిడిఆర్ ఈక్విటీ సూత్రానికి విరుద్ధంగా ఉందని భారత్తో పాటు మిగతా వర్ధమాన దేశాలు పేర్కొన్నాయి. వాతావరణ మార్పుల సూచీ సిసిసిఐ 2025లో 10వ స్థానంలో భారత్. భూతాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాల నియంత్రణలో ప్రపంచ దేశాల ర్యాంకులను సూచించే వాతావరణ మార్పుల ఆచరణ సూచీ సిసిపిఐ 2025 ప్రకారం భారత్ పునరుత్పాదక శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్న దిశలో 10వ స్థానంలో నిలిచింది. 2024 నవంబర్ 20న అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన వాతావరణ మార్పుల సదస్సులో 60కు పైగా దేశాల ర్యాంకుల జాబితాను విడుదల చేశారు. సిసిపిఐ 4 కీలక విభాగాలలో దేశాలను అంచనా వేస్తుంది. 1. గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు 40%, 2. పునరుత్పాదక శక్తి 20%, 3. ఇంధన వినియోగం 20%, 4. వాతావరణ విధానం 20%. భారత్కు చెందిన తలసరి ఉద్గారాలు 2.9 టన్నులు మాత్రమే. ప్రపంచ సగటు 6.6 టన్నులు కాగా భారత్ ఈ విషయంలో తక్కువ ఉద్గారాలు విడుదల చేస్తుంది. భారత్ భవిష్యత్తులో పర్యావరణ అనుకూల విధానాలను మరింత వేగంగా అవలంబించాలని సిసిసిఐ సూచించింది. ఈ జాబితాలో మొదటి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 4వ స్థానంలో డెన్మార్క్, నెదర్లాండ్, 5వ స్థానంలో బ్రిటన్, చైనా, అమెరికా 55, 57వ స్థానాల్లో నిలిచాయి. శిలాజ ఇంధనాలైన చమురు, సహజ వాయువును అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న రష్యా 64, యుఏఈ 65, సౌదీ అరేబియా 66, ఇరాన్ 67 జాబితాలో అట్టడుగున నిలిచాయి. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల్లో షాంఘై అగ్రస్థానం. ప్రపంచంలో అత్యధికంగా గ్రీన్ హౌస్ వాయువులను వెదజల్లుతున్న నగరాల్లో షాంఘై ముందుందని అమెరికా మాజీ అధ్యక్షుడు అల్ గోర్ సహవ్యవస్థాపకుడిగా ఉన్న క్లైమేట్ ట్రస్ట్ సంస్థ వెల్లడించింది. షాంఘై దాదాపు 256 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణంలోకి వదులుతుందని పేర్కొంది. తర్వాతి స్థానాల్లో టోక్యో 250 మిలియన్ మెట్రిక్ టన్నులు, న్యూయార్క్ 160 మిలియన్ మెట్రిక్ టన్నులు, హ్యూస్టన్ 150 మిలియన్ మెట్రిక్ టన్నులు నగరాలున్నాయి. 2022తో పోలిస్తే చైనా, ఇండియా, ఇరాన్, ఇండోనేషియాల ఉద్గారాల స్థాయి భారీగా పెరిగిందని వెల్లడించింది. వెనిజులా
వెనిజులా, జపాన్, జర్మనీ, యూకేలు కాలుష్యాన్ని తగ్గించాయని తెలిపింది. COP29 సదస్సులో అటవీ చట్టాల్లో అమల్లో న్యాయ వ్యవస్థ పాత్ర అంశంపై జరిగిన సదస్సులో జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ పాల్గొని ప్రసంగించారు. యూనియన్ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం CBAM పేరుతో భారత్, చైనా, ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై పన్ను విధించాలని ఐరోపా యూనియన్ EU ప్రతిపాదించింది. భూగోళంపై ఉష్ణోగ్రత 3.1 డిగ్రీల పెరుగుదల యునైటెడ్ నేషన్స్ నివేదిక. వాతావరణ మార్పులను కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రపంచ దేశాలు చేపట్టిన చర్యలు సరిపోవడం లేదని యునైటెడ్ నేషన్స్ తాజా నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో దేశాలు విఫలమవుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ఈ శతాబ్దం నాటికి సగటు ఉష్ణోగ్రత 3.1 డిగ్రీల సెల్సియస్ 5.4 డిగ్రీల ఫారెన్హీట్ పెరగవచ్చని హెచ్చరించారు. 2015లో పారిస్లో జరిగిన COP21 సదస్సులో 1.5 డిగ్రీల 2.7 ఫారెన్హీట్ పెరుగుదలను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. కానీ దాని అమలు లోపం వల్ల సంతృప్తికరమైన మార్పులు రావడం లేదు. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా వాస్తవ పరిస్థితిని చూస్తే 2100 నాటికల్లా ఉష్ణోగ్రతలు 3.1 డిగ్రీల దాకా పెరిగిపోనున్నాయి. కర్బన ఉద్గారాలను అరికట్టడం, వాతావరణ మార్పులను నియంత్రించడం తక్షణ అవసరమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ వెల్లడించారు. 2022 నుంచి 2023 దాకా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు 1.3% పెరిగినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇది 57.1 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానం. కార్బన్ ఉద్గారాలలో అధిక వాటా G20 దేశాలదే. ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను 2030 నాటికి 42%, 2035 నాటికి 57% తగ్గించుకోవాల్సి ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ 2024 యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP16 UN కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ కాన్ఫరెన్స్ అక్టోబర్ 21 నుండి నవంబర్ 1, 2024 వరకు కొలంబియాలోని కాలీలో జరిగింది. UNCBD COP16 ప్రధానంగా కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ నిర్దేశించిన లక్ష్యాల దిశగా దేశాల పురోగతిని సమీక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది డిసెంబర్ 2022లో ఆమోదించబడింది. 2023 సాధారణ లక్ష్యాలను నిలిపివేయడానికి మరియు 2030 నాటికి రివర్స్ బయోడైవర్సిటీ నష్టం. COP16 యొక్క అధ్యక్షురాలు సుసానా మొహమ్మద్ COP16 లోగో కొలంబియాలోని స్థానిక మొక్క అయిన ఇనిరిడా పువ్వును వర్ణించింది. 36 రేకులతో అలంకరించబడింది. అధికార నినాదం పాజ్ కాన్ లా నాచురాలేజా, ప్రకృతితో శాంతి. తదుపరి సమావేశం 2026 ఆర్మేనియాలో జరగనుంది. దేశంలో 56వ టైగర్ రిజర్వ్గా గురు ఘసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఛత్తీస్గఢ్లోని గురు ఘసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ను దేశంలోని 56వ టైగర్ రిజర్వ్గా కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్, ఇంద్రావతి, బీజాపూర్, ఉదంతి, సీతానది, గరియాబంద్ మరియు అచానక్ బిలాస్పూర్ జిల్లాలో మొత్తం 3 టైగర్ రిజర్వులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ గురు ఘాసిదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్గా గుర్తింపుతో ఛత్తీస్గఢ్లో మొత్తం 4 టైగర్ రిజర్వులు ఉన్నాయి. ఈ టైగర్ రిజర్వ్ 2049.2 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీనిలో గురు ఘాసిదాస్ నేషనల్ పార్క్ మరియు టామోర్ పింగ్లా వన్యప్రాణుల అభయారణ్యం
కీలకమైన పులుల ఆవాసాలున్నాయి మరియు ఈ రిజర్వ్ 780.15 చదరపు కిలోమీటర్ల బఫర్ జోన్ను కలిగి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ 3296.3 చదరపు కిలోమీటర్లు మరియు అస్సాంలోని మానస్ టైగర్ రిజర్వ్ 2837.1 చదరపు కిలోమీటర్ల తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా నిలిచింది. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచి 2024 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచి గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024లో 180 దేశాలలో భారతదేశం 176వ స్థానంలో నిలిచింది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ సమతుల్యం చేయడంలో ప్రతి దేశం సాధించిన పురోగతిని ఇందులోకి అంచనా వేస్తారు. దేశంలో 2001 నుంచి 2019 మధ్య కొనసాగుతున్న అటవీ నిర్మూలన కారణంగా 23,300 చదరపు కిలోమీటర్లలో చెట్ల స్థలం పోయిందని సూచి పేర్కొన్నది. ఈ సూచిని ఇజ్రాయెల్కు చెందిన బెన్ గురియన్ విశ్వవిద్యాలయంలోని గోల్డ్మాన్ సోనెన్ఫెల్డ్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్లు సంయుక్తంగా రూపొందించాయి. ఇటలీ ఇండియా జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025 మరియు 2029 భారతదేశం, ఇటలీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ మరియు జార్జియా మెలోనీ 2024 నవంబర్ 18న బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో ఇటలీ ఇండియా జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-29కి ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. ఈ కింది రంగాలలో సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇరు దేశాలు సంయుక్తంగా అంగీకారం తెలిపాయి. అవి 1 పొలిటికల్ డైలాగ్, 2 ఆర్థిక సహకారం మరియు పెట్టుబడులు, 3 కనెక్టివిటీ, 4 సైన్స్ టెక్నాలజీ ఐటీ ఇన్నోవేషన్ మరియు స్టార్టప్, 5 అంతరిక్ష రంగం, 6 ఇంధన పరివర్తన, 7 రక్షణ మరియు భద్రతా రంగంలో సహకారం, 8 మైగ్రేషన్ మరియు మొబిలిటీ, 9 సంస్కృతి, అకాడమిక్ మరియు పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్, సినిమా మరియు టూరిజం, రవాణా, వ్యవసాయ ఉత్పత్తులు, యంత్రాలు, కెమికల్, ఫార్మాన్యూటికల్స్ మొదలైన రంగాలలో మరియు కో-డెవలప్మెంట్ అండ్ కో-ప్రొడక్షన్ అండ్ జాయింట్ వెంచర్స్ పెట్టుబడులను పెంచుకునేందుకు జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ మరియు ఇటలీ ఇండియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్పై సంయుక్తంగా పనిచేసేందుకు సిద్ధమయ్యాయి. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకానమిక్ కారిడార్ IMEEC ఫ్రేమ్వర్క్ మరియు మౌలిక సదుపాయాలలో సహకారాన్ని పెంచుకునేందుకు మరియు సముద్ర మరియు నౌకాశ్రయ రంగంలో సహకారాన్ని పెంచేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. క్రిటికల్ మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, టెలికాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సర్వీసెస్ డిజిటలైజేషన్ వంటి రంగాలలో సాంకేతిక వాల్యూ చైన్స్ పార్ట్నర్షిప్ సహకారం విస్తరణ. ఇటలీ మరియు భారతదేశం యొక్క జాతీయ పరిశోధన ప్రాధాన్యతలను పరిగణనలో ఉంచుకొని ఇండో-పసిఫిక్ మహాసముద్రాల ఇనిషియేటివ్ IPOIలో భాగంగా ఆసక్తి ఉన్న రంగాలలో నూతన ఆవిష్కరణలు మరియు పరిశోధనలకు ఇరు దేశాలు సహకారాన్ని మెరుగుపరుచుకోవడం, విద్య మరియు పరిశోధనల రంగంలో అవకాశాలను పెంచడం, ముఖ్యంగా స్టెమ్ డొమైన్లో ప్రముఖ శాస్త్రీయ సంస్థలు మరియు ఉమ్మడి ప్రాజెక్టుల మధ్య సహకారాన్ని పెంపొందించుకుంటూ స్కాలర్షిప్లపై దృష్టి సారించడం, ఇండో-ఇటాలియన్ ఇన్నోవేషన్ మరియు ఇంక్యుబేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ను అకాడమిక్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లలో శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్లను పెంపొందించడానికి నైపుణ్య సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రారంభించాయి. 2025-27 సంవత్సరాల్లో శాస్త్రీయ మరియు సాంకేతిక సహకారానికి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ 2024 చివరి నాటికి ప్రారంభించబడుతుంది. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ మరియు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ను బలోపేతం చేయడానికి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ పైప్ లైన్ను ఏర్పాటు చేయనున్న నాసా, చంద్రునిపై మానవ శాశ్వత ఆవాసాలే లక్ష్యంగా ఆర్టెమిస్ ప్రాజెక్టును
చేపట్టిన అమెరికా అంతరిక్ష పరిశోధనల సంస్థ నాసా. అందులో భాగంగానే చంద్రుడి దక్షిణ ధ్రువంపై లూనార్ సౌత్పోల్ ఆక్సిజన్ పైప్లైన్ LSPOP పేరుతో ఒక ఆక్సిజన్ పైప్లైన్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. ఆర్టెమిస్ గ్రీక్, రోమన్ పురాణాల్లో చంద్ర దేవత పేరు. గతంలో నాసా చేపట్టిన చంద్రయాత్రలన్నిటికీ అపోలో పేరు పెట్టింది. అపోలో అంటే గ్రీకు దేవుడి పేరు. ఆయన సోదరి ఆర్టెమిస్ 1972లో నాసా చేపట్టిన అపోలో 17 ఆఖరి మూన్ మిషన్. మళ్ళీ ఇప్పుడు ఆర్టెమిస్ పేరుతో తన సత్తా చాటేందుకు నాసా సిద్ధమైంది. ఢిల్లీలో కాలుష్య కట్టడికి కృత్రిమ వర్షం. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతుంది. దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రస్తుత పరిస్థితిలో కృత్రిమ వర్షం కురిపించడం ఒకటే ఏకైక పరిష్కారమని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. వాతావరణంలో ఏర్పడిన మేఘాల కారణంగా కురిసే వర్షాన్ని సహజ వర్షం అంటారు. కృత్రిమ వర్షాన్ని ఆర్టిఫిషియల్ రైన్, క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. విమానం లేదా హెలికాప్టర్ ద్వారా సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, సోడియం క్లోరైడ్ లాంటి రసాయనాలు మేఘాలలో వెదజల్లడం ద్వారా వర్షాన్ని కురిపించడమే కృత్రిమ వర్షం. స్పేస్ ఎక్స్తో ఇస్రో చేపట్టిన GSAT-N2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం. అమెరికా అంతరిక్ష పరిశోధనల ప్రైవేట్ కంపెనీ స్పేస్ ఎక్స్తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యింది. అత్యంత అధునాతన భారీ సమాచార ఉపగ్రహం GSAT-20 GSAT-N2 అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సుమారు 34 నిమిషాల పాటు ప్రయోగించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. అనంతరం హాసన్లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చారు. వాణిజ్యపరంగా ఇస్రో, స్పేస్ ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం. GSAT-20 బరువు సుమారు 4700 కేజీలు. ఇస్రోకు అందుబాటులో ఉన్న లాంచ్ వెహికల్స్ అంత బరువును మోసుకెళ్లే సామర్థ్యం లేదు. అందుకే స్పేస్ ఎక్స్తో ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఆ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ GSAT-20ను నింగిలోకి తీసుకెళ్లింది. అడ్వాన్స్డ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. GSAT-N2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వైఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. అంతేకాదు, భారత్లోని మారుమూల ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా ఈ GSAT-20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. USEP ఉద్గారాల వ్యత్యాస వార్షిక నివేదిక 2024. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం USEP ఉద్గారాల వ్యత్యాస వార్షిక నివేదికను విడుదల చేసింది. పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోలిస్తే ఇప్పటికే భూతాపం 1.3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగినట్లు తెలిపింది. ఉద్గారాలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే ఈ శతాబ్దాంతానికి భూతాపం మరో 1.8 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే ముప్పుందని హెచ్చరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఇస్తున్న హామీలను అన్ని దేశాలు పక్కాగా నెరవేరిస్తే ఈ పెరుగుదలలో 0.5 డిగ్రీల మేర తగ్గించొచ్చని పేర్కొంది. పారిశ్రామిక విప్లవం ముందు నాటితో పోలిస్తే ఈ శతాబ్దాంతానికి భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కే పరిమితం చేయాలని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కర్బన కాలుష్యంలో 77%కి 20 అత్యధిక ధనిక దేశాలే కారణం. వాటిలో 11 దేశాలే తమ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను ప్రస్తుతం అందుకోగలుగుతున్నాయి. భారత్లో గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు గత సంవత్సరం 6.1 మేర పెరిగినట్లు USEP నివేదిక స్పష్టం చేసింది. యావత్ ప్రపంచ ఉద్గారాల్లో దీని వాటా 8% పైగా నమోదైందని పేర్కొంది. అయితే చారిత్రాత్మకంగా చూస్తే మొత్తం ఉద్గారాల్లో భారత్ వాటా 3% మాత్రమేనని తెలిపింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త రకం ఆన్లైన్ మోసాలు. ఆదాయపు పన్ను, GST, ED, CBI, కస్టమ్స్, నార్కోటిక్స్
అధికారులమంటూ ఫోన్లు చేసి ప్రజలను భయపెట్టి డబ్బు దోచుకోవడాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. కేంద్ర హోంశాఖ ప్రకారం 2024 మొదటి త్రైమాసికంలో భారతీయులు డిజిటల్ అరెస్ట్ కారణంగా 120.30 కోట్లు నష్టపోయారు. దేశంలో దోచుకుంటున్న డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, రొమాన్స్ స్కామ్లు, ఇన్వెస్ట్మెంట్ మోసాల్లో దాదాపు 46% ఆగ్నేయాసియా దేశాలైన మయన్మార్, లావోస్, కంబోడియా దేశాల నుంచి జరుగుతున్నట్లు ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ గుర్తించింది. ఈ 3 దేశాల్లోనూ మోసగాళ్ల బారి పడి 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు బాధితులు 1776 నష్టపోయారు. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు 7.4 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. సైబర్ క్రైమ్ పోర్టల్కు 2023లో 15.52 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. SSBN-4 అణు జలాంతర్గామి అరిదమాన్ జలప్రవేశం. అణుశక్తితో నడిచే భారత 4వ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి SSBN-4 అరిదమాన్ విశాఖ సముద్ర తీరంలో నీటిలోకి ప్రవేశించింది. 2024 అక్టోబర్ 16వ తేదీ విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో SBCలో దీని ప్రారంభోత్సవం జరిగింది. ఇది బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన మొట్టమొదటి అణు జలాంతర్గామి. కొత్తగా ప్రారంభించిన SSBN-4ను 75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. దీనిలో 3500 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం ఛేదించేలా K4 అణు బాలిస్టిక్ క్షిపణులను అమర్చారు. ఈ క్షిపణులను నిట్టనిలువుగా ఉపయోగించే వీలుంది. అయితే మొట్టమొదటి అణు జలాంతర్గామి అయిన INS అరిహంత్ కేవలం 750 కిలోమీటర్ల పరిధి లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలదు. దీనిలో K-15 అణు క్షిపణులున్నాయి. అదే శ్రేణిలో నూతన సాంకేతికత నవీకరణలతో రూపొందిన ఈ S-4 జలాంతర్గామి K-4 క్షిపణులను అమర్చే సామర్థ్యం కలిగి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ జలాంతర్గాములను తొలుత కోడ్స్ నేములతో పిలుస్తారు. ఈ క్రమంలోనే INS చక్రకు S1, S4 అని కోడ్ నేమ్ ఇచ్చారు. ఇప్పటికే INS అరిహంత్, INS హరిఘత్లు సముద్ర గస్తీలో ఉన్నాయి. నోబెల్ పురస్కారాలు 2024. రసాయన శాస్త్రంలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి. మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూల స్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన 3 శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డు వరించింది. ప్రోటీన్లపై పరిశోధనలకు గాను శాస్త్రవేత్తలు డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్ కమిటీ సారథి హెనర్లింక్ ప్రకటించారు. పురస్కారంతో పాటు ఇచ్చే దాదాపు ₹8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్కు అందజేస్తున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్ జంపర్లకు సమంగా పంచనున్నారు. జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు. అమైనో ఆమ్లాల క్రమానుగతి ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయన రంగంలో, ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్ దక్కాల్సిందే అని నోబెల్ కమిటీ కొనియాడింది. అమెరికాలోని సియాటిల్లో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ బేకర్ పనిచేస్తున్నారు. ఆశా జాన్ జంపర్ లండన్లోని గూగుల్లో సంస్థకు చెడిఫండ్ విభాగంలో పనిచేస్తున్నారు. 2023లో ఒక కొత్త ప్రోటీన్లను డిజైన్ చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నిటిని ప్రస్తుతం ఫార్మాన్యూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో వినియోగిస్తున్నారు. నిర్మాణాలను అంచనా వేసే AI మోడల్ డెమిస్ హసాబిస్ జంపర్లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమ మేధా
నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణాలను ముందే అంచనా వేయొచ్చు. ఫిజిక్స్లో జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్లకు నోబెల్ పురస్కారం. ఈ ఏడాది ఫిజిక్స్లో 2 సైంటిస్టులను నోబెల్ అవార్డు వరించింది. కృత్రిమ న్యూరల్ నెట్వర్క్లతో మిషన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసినందుకు గాను కృత్రిమ మేధా వికాసానికి మార్గదర్శకులుగా నిలిచిన సైంటిస్టులు జాన్ జోసెఫ్ హాప్ఫీల్డ్, జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్లు అత్యున్నత పురస్కారం అందుకోనున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2024 అక్టోబర్ 8వ తేదీన ఈ మేరకు ప్రకటించింది. గతేడాది ఫిజిక్స్ నోబెల్ను 3 సైంటిస్టులకు అందుకున్నారు. ఫాదర్ ఆఫ్ ఏఐ హింటన్ ఫాదర్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ప్రసిద్ధుడు. కెనడా బ్రిటన్ పౌరసత్వం ఉన్న ఆయన టొరంటో వర్సిటీలో పనిచేస్తున్నారు. హాప్ఫీల్డ్ది అమెరికా ప్రిన్స్టన్ వర్సిటీలో పనిచేస్తున్నారు. వారు రూపొందించి అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్ర నియమాలు, పనిముట్లు నేటి శక్తివంతమైన మిషన్ లెర్నింగ్కు పునాదులని నోబెల్ కమిటీ కొనియాడింది. వారు అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ సహాయక మెమొరీలుగా ఎన్నో రంగాల్లో కీలక సేవలు అందిస్తున్నాయి. ఫేషియల్ రికగ్నిషన్ మొదలుకొని యాంత్రిక అనువాదం దాకా అన్నింటా అవి మన జీవితంలో భాగంగా మారాయి అని ప్రశంసించింది. 1901 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 117 సార్లు భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. మైక్రో ఆర్ఎన్ఏను కనిపెట్టిన 2 అమెరికన్ శాస్త్రవేత్తలకు వైద్య శాస్త్రంలో నోబెల్. 2024 వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డును స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీ 2024 అక్టోబర్ 7వ తేదీ ప్రకటించింది. జన్యు నియంత్రణకు సంబంధించిన మౌలిక వ్యవస్థ అయిన మైక్రో ఆర్ఎన్ఏను కనిపెట్టిన అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రూకున్లను నోబెల్ వరించింది. జన్యువులను, జీవక్రమాన్ని మైక్రో ఆర్ఎన్ఏ ఎలా ప్రభావితం చేస్తుంది, మొత్తంగా మనుషులతో పాటు ఇతర జీవజాలాన్ని ఎలా నియంత్రిస్తుందన్న అంశాలను వారి సంచలనాత్మక పరిశోధనలో లోతుగా పరిశోధించింది. జన్యు నియంత్రణకు సంబంధించి ఏకంగా సరికొత్త సూత్రాన్నే ఇది వెలుగులోకి తెచ్చిందంటూ నోబెల్ కమిటీ ప్రశంసించింది. జీవుల ఎదుగుదల, పనితీరుకు సంబంధించిన మౌలిక అంశాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు క్యాన్సర్ చికిత్సలో కొత్త ద్వారాలను తెరిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు లండన్ ఇంపీరియల్ కాలేజీలో మాలిక్యులర్ అంకాలజీ లెక్చరర్ డాక్టర్ క్లెయిర్ ఫ్లెచర్ వెల్లడించారు. చర్మ క్యాన్సర్ చికిత్సలో వీటి పనితీరుపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్ జరుగుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ పరిశోధనల ద్వారా జన్యువుల ప్రవర్తనను నియంత్రించేందుకు కొత్త మార్గం తెరుచుకుంది. తద్వారా పలు రకాల వ్యాధులు, తీరుతెన్నులను ఎప్పటికప్పుడు కనిపెట్టడంతో పాటు చికిత్సకు కూడా వీలు కలుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న థెరపీల్లో చాలా వరకు కణజాలంలోని ప్రోటీన్లను లక్ష్యంగా చేసుకున్నవే. అలా కాక మైక్రో ఆర్ఎన్ఏ స్థాయిలో జోక్యం చేసుకోగలిగితే జన్యువులను నేరుగా నియంత్రించవచ్చు. తద్వారా ప్రభావవంతమైన ఔషధాల అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి అని వివరించారు. ఆంబ్రోస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్లో న్యాచురల్ సైన్స్ ప్రొఫెసర్. రూకున్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఏమిటి మైక్రో ఆర్ఎన్ఏ? ఆంబ్రోస్ రూకున్ కనిపెట్టిన ఈ మైక్రో ఆర్ఎన్ఏను సూక్ష్మ జన్యు పదార్థ సమూహంగా చెప్పవచ్చు. కణజాల స్థాయిలో జన్యువుల పనితీరును నియంత్రించడంలో, మార్చడంలో దీనిది కీలక పాత్ర. ఒక విధంగా ఇది కణజాల స్విచ్గా పనిచేస్తుంది. కణజాలన్నిటిలోనూ ఉండేది ఒకలాంటి క్రోమోజోములే అయినప్పటికీ జీవుల్లో నరాలుగా, కండరాలుగా వేటికవే ప్రత్యేక లక్షణాలతో ఈ కణాలు అభివృద్ధి చెందుతాయి. జీవ వికాసానికి అత్యంత కీలకమైన ఈ తేడాలకు జన్యు నియంత్రణ కారకంగా నిలుస్తుంది.
DNA నుంచి RNAకు వెళ్ళే జన్యు సమాచారం రూపంలో ఈ నియంత్రణ జరుగుతుంది అని ఆంబ్రోస్ రూకోన్ కనిపెట్టారు. ఈ సూక్ష్మ RNA తాలూకు సంతులనంలో తేలాడే క్యాన్సర్ తదితర వ్యాధులకు కారణమని తేలింది. కొన్ని కణాల్లో నిర్దిష్ట జన్యువులు లేదా జన్యువులు మరి ఎక్కువగా పనిచేయడమో, ఉత్పరివర్తనం చెందడమో వ్యాధిగా పరిణమిస్తుంది. సదరు జన్యు కార్యకలాపాన్ని మార్చగలిగే మైక్రో RNAను ఎంపిక చేసుకోవడం ద్వారా వ్యాధిగ్రస్త కణాల్లో ఉత్పరివర్తనలను అరికట్టవచ్చు. మరోలా చెప్పాలంటే వ్యాధిని రూపుమాపవచ్చు అని డాక్టర్ ఫ్లెచర్ వివరించారు. ఈ కోణంలో సూక్ష్మ RNA ఉనికిని కనిపెట్టిన ఆంబ్రోస్ రూకోన్ ఆవిష్కరణలకు ఎనలేని ప్రాధాన్యం ఉందన్నారు. ఇప్పటి వరకు వైద్య శాస్త్రంలో 227 మంది నోబెల్ బహుమతి అందుకున్నారు. స్టార్ షిప్ 5వ బూస్టర్ ప్రయోగ పరీక్ష విజయవంతం. అమెరికాలో అంతరిక్ష ప్రయోగాలలో టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ సొంత కంపెనీ స్పేస్ ఎక్స్ మరో అద్భుతం సాధించింది. తాజా ప్రయోగంలో స్టార్ షిప్ రాకెట్తో కూడిన 232 అడుగుల బూస్టర్ను నింగిలోకి పంపించిన అనంతరం అది తిరిగి లాంచ్ ప్యాడ్కు విజయవంతంగా చేరింది. ఈ సంఘటన దక్షిణ టెక్సాస్లోని స్టార్బేస్ ప్రయోగ వేదికపై చోటు చేసుకుంది. 2024 అక్టోబర్ 13వ తేదీ స్పేస్ ఎక్స్ ప్రయోగించిన 5వ స్టార్ షిప్ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. రాకెట్ను 232 అడుగుల 71 మీటర్ల ఎత్తైన బూస్టర్ లాంచ్ ప్యాడ్ నుంచి స్పేస్ క్రాఫ్ట్ను నింగిలోకి పంపించిన 7 నిమిషాల తర్వాత మళ్లీ లాంచ్ ప్యాడ్కు వచ్చి చేరింది. నిప్పులు కక్కుతూ తిరిగొచ్చిన బూస్టర్ను లాంచ్ ప్యాడ్లోని మెకానికల్ చాప్స్టిక్ చేతులు ఒడిసిపట్టిన వీడియోను స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు CEO ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాకెట్ను లాంచ్ టవర్ ఒడుపుగా పట్టేసుకుంది. ఇదొక సైన్స్ ఫిక్షన్ అయితే ఇందులో ఎలాంటి ఫిక్షన్ లేదు అని మస్క్ ట్వీట్ చేశారు. ఏకంగా 400 అడుగుల 111 మీటర్ల ఎత్తైన అత్యంత భారీ రాకెట్కు సంబంధించిన బూస్టర్ ఇలా లాంచ్ ప్యాడ్ మీదకే తిరిగి చేరడం ఇదే తొలిసారి. లాంచ్ ప్యాడ్పై తొలిసారి చిన్నపాటి ఫాల్కన్ 9 రాకెట్లకు వినియోగించిన ఫస్ట్ స్టేజీ బూస్టర్లను గత 9 ఏళ్లుగా స్పేస్ ఎక్స్ వినియోగిస్తుంది. అయితే అందులో ఏవి కూడా మళ్లీ లాంచ్ ప్యాడ్కు చేరుకోలేదు. క్యాప్సూల్ స్పేస్ క్రాఫ్ట్ను నింగిలోకి తీసుకెళ్లాక ఫస్ట్ స్టేజీ బూస్టర్లు సముద్రంలోని నిర్దేశిత తేలియాడే తలాలపై క్షేమంగా ల్యాండ్ అయ్యేవి. లేదంటే లాంచ్ ప్యాడ్కు 7 మైళ్ళ దూరంలోని కాంక్రీట్ స్లాబులపై ల్యాండ్ అయ్యేవి. కానీ ఇలా భారీ ఫస్ట్ స్టేజ్ బూస్టర్ తిరిగి లాంచ్ ప్యాడ్కు తిరిగి రావడం ఇదే తొలిసారి. జూన్లో మినహా గతంలో భారీ ఫస్ట్ స్టేజ్ బూస్టర్ల పునరాగమనంపై ప్రయోగాలు విఫలమయ్యాయి. ఫాల్కన్ విషయంలో సక్సెస్ అయిన ఫార్ములాను భారీ స్టార్షిప్కు వాడాలని మస్క్ నిర్దేశించుకొని ఎట్టకేలకు విజయం సాధించారు. ఒక్కొక్కటి 33 మీథేన్ ఇంధన ఇంజిన్ల సామర్థ్యం ఉండే బూస్టర్లతో తయారైన స్టార్షిప్ ప్రపంచంలోని అతి ఎత్తైన పెద్ద రాకెట్గా పేరొందింది. ఇలాంటి 2 స్టార్షిప్లను సరఫరా చేయాలని స్పేస్ ఎక్స్కు నాసా ఆర్డర్ ఇచ్చింది. ఈ దశాబ్ద చివరికల్లా చంద్రుడి మీదకు వ్యోమగాములను తరలించేందుకు వీటిని వాడనున్నారు. 3 పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ. ప్రధానమంత్రి జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3 పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ఆవిష్కరించారు. ప్రధాని తాజాగా ప్రారంభించిన 3 సూపర్ కంప్యూటర్లను ₹130 కోట్ల వ్యయంతో నిర్మించారు. అత్యాధునిక పరిశోధనలకు గాను ఉపయోగపడేలా వీటిని పూణే, ఢిల్లీ, కోల్కతాలో మోహరించారు. ఫాస్ట్ రేడియో బర్స్ట్స్, FRB సహా ఇతర ఖగోళ పరిమాణాలను లోతుగా అన్వేషించేందుకు సూపర్ కంప్యూటర్ను పూణేలోని జాయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ GMRT ఉపయోగించుకుంటుంది. మెటీరియల్ సైన్స్, అటామిక్ ఫిజిక్స్లో పరిశోధనలకు
పరిశోధనలను విస్తృతం చేయడంలో ఢిల్లీలోని ది ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ IUACకు సూపర్ కంప్యూటర్ దోహదపడుతుంది. భౌతిక విశ్వోద్భవ భూ విజ్ఞాన శాస్త్రాల్లో అత్యాధునిక పరిశోధనల కోసం సూపర్ కంప్యూటర్ను కోల్కతాలోని SN బోస్ సెంటర్ ఉపయోగించుకుంటుంది. అనంతరం ప్రసంగిస్తూ సాంకేతిక రంగంలో పరిశోధనలు అసాధారణ పౌరులకు లబ్ధి కలిగించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ను మే 2015లో ప్రారంభించాం. ప్రస్తుతం క్వాంటం కంప్యూటింగ్ సాంకేతిక భాగంగా ఊపందుకుంది. దానివల్ల IT తయారీ, MSME రంగాలతో పాటు అంకుర సంస్థలు మెరుగవుతున్నాయి అని పేర్కొన్నారు. ఖచ్చితమైన వాతావరణ సూచనలను అందించేందుకు దోహదపడేలా ₹850 కోట్ల వ్యయంతో పూణేలో ఏర్పాటు చేసిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్లు అరుణికలను కూడా మోదీ ప్రారంభించారు. మన వాటా పెటాబైట్లలో ఉండాలి. శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాలలో తమ సర్కారు సముచిత ప్రాధాన్యమిస్తుందని మోదీ పేర్కొన్నారు. 2035 కల్లా మన దేశానికి సొంత అంతరిక్ష కేంద్రం అందుబాటులోకి వస్తుంది. ఆ ప్రాజెక్టు తొలి దశ ఇప్పటికే ఆమోదం పొందింది. మిషన్ గగనయాన్ సన్నాహాలు మొదలయ్యాయి. స్వీయ సాధికారత కోసం సైన్స్ అన్నదే మా మిషన్. ప్రస్తుతం సాంకేతికత, కంప్యూటింగ్ సామర్థ్యాలపై ఆధారపడని రంగం ఏదీ లేదు. ఈ విప్లవంలో మన వాటా బిట్లు బైట్లలో కాదు, బైట్లు పెటాబైట్లలో భారీగా ఉండాలి అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సరఫరా గొలుసులో కీలకంగా మారేలా మన దేశం సొంత సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించుకుంటుందని ప్రధాని తెలిపారు. SSLV D3 ప్రయోగం విజయవంతం. ఇస్రో అమ్ముల పొదిలోకి మరో రాకెట్ చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SAR-లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ SSLV D3 ప్రయోగాన్ని 2024 ఆగస్టు 16వ తేదీన విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగం ద్వారా 175.5 kgల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-8 SRO డెమోసాట్ అనే 2 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి 2024 ఆగస్టు 16వ తేదీ ఉదయం 9 గంటల 17 నిమిషాలకు SSLV D3 రాకెట్ నింగి వైపునకు దూసుకెళ్లింది. రాకెట్లోని మొత్తం 4 దశలు సక్రమంగా పనిచేయడంతో 16.56 నిమిషాల్లోనే ప్రయోగం విజయవంతంగా ముగిసింది. భూమికి 475 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్ సూర్య సమకాలిక కక్షలో 37.2 డిగ్రీల వృత్తాకారపు కక్షలోకి విజయవంతంగా ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. మొదట EOS-8ను కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత SRO డెమోసాట్ అనే చిన్న ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఇస్రో చిన్న తరహా ఉపగ్రహాలను PSLV రాకెట్ల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా గుర్తింపు పొందింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08లో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, రిఫ్లెక్టోమెట్రీ, SIC, UV డోసిమీటర్ అనే 3 రకాల పేలోడ్స్ను అమర్చారు. వీటి ద్వారా ఈ ఉపగ్రహం భూమి మీద వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పర్యావరణంపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ సమాచారాన్ని చేరవేస్తుంది. ముఖ్యంగా అటవీ, వ్యవసాయం, భూమి స్వభావం, నీరు అధ్యాయాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. చిన్న శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు తయారు చేసిన SSLVని ఇస్రో మూడోసారి ప్రయోగించింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-08తో పాటు SR-0 డెమోసాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను
475 కిలోమీటర్ల ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్లో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. రక్షణ రంగంతో పాటు విపత్తు నిర్వహణ, ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాల సేవలు ఏడాది పాటు అందనున్నాయి. ఇస్రో తొలిసారిగా 2022లో ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వి మిషన్ ఫెయిల్ అయింది. రెండోసారి 2023లో ఫిబ్రవరి నెలలో చేపట్టిన మిషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మూడోసారి చేపట్టిన ఈ ప్రయోగంలో 175 కిలోల బరువు ఉన్న EOS-08 ద్వారా ఏకంగా 21 కొత్త టెక్నాలజీలను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతరిక్ష ప్రయోగాలకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అలాయ్ ట్యూబ్లు రక్షణ పరిశోధన, అంతరిక్ష ప్రయోగ రంగంలో కీలక భూమికను పోషిస్తూ హైదరాబాద్లోని జాతీయ సంస్థలు మరోసారి తమ ప్రత్యేకతను చాటాయి. కాప్రాలోని అణు ఇంధన సంస్థ ఎన్ఎఫ్సి మొట్టమొదటిసారిగా మోనెల్ 400 అలాయ్ ట్యూబ్లను తయారు చేసిన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాల్లో సెమీ క్రయోజెనిక్ లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థలో మానెల్ 400 మిశ్రమ ధాతు ట్యూబులు అనేవి అత్యంత కీలకం. ఇందుకు అవసరమైన మిశ్రధాతును హైదరాబాద్లో ఉన్న రక్షణ రంగ సంస్థ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మితాని సరఫరా చేసింది. ఎన్ఎఫ్సి అత్యంత నాణ్యత కలిగిన ఫినిషింగ్తో ట్యూబులను విజయవంతంగా ఉత్పత్తి చేసింది. ఇవి అంతరిక్షంలో అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకొని పనిచేస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎన్ఎస్సి మోనెల్ 400 అలాయ్ ట్యూబ్లను తయారు చేసింది. సంస్థలోని శాస్త్రవేత్తలు, నిపుణుల పరిశోధనల ఫలితంగా పురుడు పోసుకున్న అలాయ్ ట్యూబ్ అంతరిక్ష పరిశోధనలో విశిష్ట సేవలను అందించనుంది. ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3 పేలోడ్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి భవిష్యత్తులో ప్రయోగ వాహనాలకు సెమీ క్రయోజెనిక్ ఇంజన్ను అభివృద్ధి చేస్తుంది. తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ LPSC-లో పరిశోధనలు చేస్తుంది. ISSను కూల్చేయనున్న స్పేస్ ఎక్స్ ఆకాశ ప్రయోగశాల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS త్వరలో నీలి సముద్రంలో కూలిపోనుంది. 2030 సంవత్సరాల నాటికి పాతబడిపోయిన ISS అంతరిక్ష చెత్తగా మిగిలిపోకుండా, భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు అడ్డంకిగా మారకుండా ఉండడానికి నాసా దానిని భూమి కక్ష నుండి తప్పించాలని నిర్ణయించుకుంది. ఈ బాధ్యతను నాసా రాకెట్ల తయారీలో అనుభవం ఉన్న ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీకి అప్పగించింది. 2024 జూన్ 26వ తేదీ నాసా ఈ ఒప్పందం గురించి ప్రకటించింది. ISS నిర్మాణం 1998లో ప్రారంభమై 2000లో పూర్తయింది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్ తదితర దేశాలు దీని నిర్వహణ చూసుకుంటాయి. 2028లో ISS కార్యకలాపాలను నిలిపివేయాలని రష్యా ప్రకటించింది. అంటార్క్టికాలో కరిగిపోతున్న మంచు కొండలు. వాతావరణ మార్పులు, అత్యధిక ఉష్ణోగ్రతలతో సముద్రాలు వేడెక్కుతున్నాయి. మంచు కరిగిపోతుంది. సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిమాణం ఇలాగే కొనసాగితే మరికొన్ని దశాబ్దాలు సముద్రం తీర ప్రాంతాల్లోని నగరాలు మునిగిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అతిపెద్ద మంచు కొండలకు నిలయమైన అంటార్క్టికాలో కూడా వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు తాజా అధ్యయనంలో అంటార్క్టికా మంచు కొండలపైన అంతర్భాగంలో కరిగిన నీరు, మంచు మిశ్రమం గతంలో అంచనా వేసిన దానికంటే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం పూర్తి వివరాలను నేచర్ జియోసైన్స్ పత్రికలో ప్రచురించారు. కృత్రిమ మేధస్సు AI సాంకేతికతతో స్లష్ పరిమాణాన్ని కొలిచారు. ఈ అధ్యయనం యొక్క ముఖ్యాంశాలు: అంటార్క్టికాలో వేసవి సమయంలో కరిగిన నీటిలో 57% స్లష్ రూపంలో, మిగతా 43% చెరువులు, కుంటల పైభాగంలో ఉందని అధ్యయనం వెల్లడించింది. మంచు కొండలపై ఉన్న నీరంతా సముద్రంలోకి చేరితే అంటార్క్టికా నీటి మట్టం మరింత పెరుగుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన
స్కాట్ పోలార్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి డాక్టర్ రెబెక్కా డెల్ వివరించారు. ఇప్పటిదాకా ఉన్న అంచనాల కంటే 2.8 రెట్లు అధికంగా స్లష్ ఉన్నట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే మంచు కొండలపై కరిగిన నీటి పరిమాణం వేగంగా పెరుగుతుంది. దాంతో బరువు పెరిగి మంచు కొండలు కూలిపోవడం, ముక్కలు కావడం మొదలవుతుంది. నీరంతా సముద్రంలోకి చేరుతుంది. డూమ్స్డే గ్లేసియర్ కరుగుదల పరిశీలన. అంటార్క్టికాలో థ్వైట్స్ గ్లేసియర్ విస్తృతిలో ప్రపంచంలోనే అతి పెద్దది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సైజులో ఉంటుంది. ఇది కరిగితే సముద్ర మట్టాలు ప్రమాదకర స్థాయిలో పెరిగి ప్రపంచ మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. దాంతో సైంటిస్టులు దీన్ని డూమ్స్డే ప్రళయకాల గ్లేసియర్గా పిలుస్తుంటారు. అందుకే ఇంటర్నేషనల్ థ్వైట్స్ గ్లేసియర్ కొలాబరేషన్ పేరిట దిగ్గజ సైంటిస్టులంతా బృందంగా ఏర్పడి 2018 నుంచి దీని కరుగుదల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఇందుకు ఐస్ బ్రేకింగ్ షిప్పులు, అండర్ వాటర్ రోబోలను రంగంలోకి దించారు. ఐఎస్ ఫిన్ అనే టార్పెడో ఆకారంలోని రోబోను ఐస్బర్గ్ అడుగుకు పంపి పరిశోధించారు. అది అత్యంత ప్రమాదకరమైన వేగంతో కరిగిపోతూ వస్తుందని తేల్చారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేయడం వంటి చర్యలతో గ్లోబల్ వార్మింగ్కు ఇప్పటికిప్పుడు ఏదోలా అడ్డుకట్ట వేసినా లాభమేమీ ఉండకపోవచ్చు. ఈ గ్లేసియర్ కరుగుదల రేటును తగ్గించడం ఇంకా దాదాపుగా అసాధ్యమే అని 2024 సెప్టెంబర్ 19వ తేదీ విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. డూమ్స్డే గ్లేసియర్ కరగడం 1940 నుంచి క్రమంగా ఊపందుకుంది. గత 30 ఏళ్లుగా శరవేగంగా కరిగిపోతుంది. అది ఈ శతాబ్దంలో ఊహాతీతంగా పెరిగిపోనుంది. మరో 200 ఏళ్లలోపే గ్లేసియర్ తాలూకు మంచు పొరలన్నీ కుప్పకూలి కరగడం ఖాయం. ఫలితంగా వచ్చి కలిసే నీటి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం కనీసం 2 అడుగులు పెరుగుతుంది. అంటార్క్టికాలోని విస్తారమైన మంచు పలకల సమూహాన్ని కరగకుండా పట్టి ఉంచేది డూమ్స్డే గ్లేసియరే. కనుక దానితో పాటే ఆ భారీ మంచు పలకలన్నీ కరిగి సముద్రంలో కలుస్తాయి. దాంతో సముద్రమట్టం ఏకంగా 10 అడుగులకు పైగా పెరిగిపోతుంది. అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకున్న మంకీపాక్స్ వైరస్. ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుందని, ఇక్కడి పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ సహా 196 సభ్య దేశాలు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. WHO సభ్య దేశాలకు అత్యున్నత స్థాయి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. వ్యాధి సోకితే తీవ్రమైన కండరాల నొప్పి, జ్వరం వస్తాయి. మంకీపాక్స్ను ఎంపాక్స్ అని కూడా అంటారు. 1958లో కోతులలో పాక్స్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు దీనిని తొలిసారిగా గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2022 నుంచి ఇప్పటి వరకు 116 దేశాల్లో ఎంపాక్స్ వైరస్ విస్తరించింది. మొత్తం 99,176 కేసులు నమోదు కాగా 208 మంది మరణించారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 15,600 కేసులు నమోదు కాగా 537 ప్రాణాలు కోల్పోయారు. భారత్లో 2022 నుంచి ఇప్పటి వరకు 30 ఎంపాక్స్ కేసులు రికార్డయ్యాయి. మంకీపాక్స్ వ్యాక్సిన్కు WHO ఆమోదం. మంకీపాక్స్ వైరస్ అనేక దేశాలలో తీవ్ర భయాందోళనకు పెంచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దాని చికిత్స కోసం మొదటి వ్యాక్సిన్కు ఆమోదం తెలిపింది. వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ నుంచి రక్షించడానికి బవేరియన్ నార్డిక్ తయారు చేసిన MVA-BN వ్యాక్సిన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. విశాఖలో దేశంలోనే తొలిసారి మంకీపాక్స్ RT-PCR కిట్ తయారీ. మంకీపాక్స్ అనేది ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న వ్యాధి. ఈ క్రమంలో భారతదేశంలోనే తొలిసారి విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్
ఏఎంటీజెడ్ తమ భాగస్వామి సంస్థ ట్రాన్సేసియా డయాగ్నోస్టిక్స్తో కలిసి ఎంపాక్స్ మంకీపాక్స్ వ్యాధిని నిర్ధారించే ఆర్టిఫిషియల్ కిట్ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఈ కిట్ను ఎర్బఎండిఎక్స్ మంకీపాక్స్ ఆర్టిపిసిఆర్ పేరుతో విడుదల చేశారు. ఇది ఎంపాక్స్ వ్యాధిని నిర్ధారించే దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్గా నిలిచింది. ఈ కిట్కు ఐసీఎంఆర్ ధృవీకరణతో పాటు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అనుమతులు లభించాయి. ఒడిసియస్ ల్యాండర్ ప్రయోగం విజయవంతం. జాబిల్లిపైకి ల్యాండర్ పరంపర కొనసాగుతుంది. జపాన్ మూన్ స్నైపర్ ల్యాండర్ తర్వాత తాజాగా అమెరికా వంతు వచ్చింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థ ఇంట్యూటివ్ మిషన్స్ రూపొందించిన ఒడిసియస్ నోవా సి శ్రేణి ల్యాండర్ జాబిలి ఉపరితలంపై దక్షిణ ధ్రువం చేరువలోని మాలాపెర్ట్ ఏ బిలంలో దిగ్విజయంగా దిగింది. మాలాపెర్ట్ ఏ అనేది చంద్రుడి దక్షిణ ధ్రువానికి 300 కిలోమీటర్ల దూరంలో 85 డిగ్రీల దక్షిణ అక్షాంశ ప్రాంతంలో నెలకొన్న ఓ చిన్న బిలం. బెల్జియంకు చెందిన 17వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మాలాపెర్ట్ పేరును దానికి పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో దిగువ వ్యామనౌకగా చరిత్ర సృష్టించిన ఒడిసియస్ ఆ విషయంలో గత ఏడాది మన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం విశేషం. ఒడిసియస్ ల్యాండర్కు ఇంట్యూటివ్ మిషన్స్ సంస్థ ఉద్యోగులు పెట్టుకున్న ముద్దు పేరు ఒడి. ఈ మానవరహిత చంద్రయాత్రకు మిషన్ AM-1గా నామకరణం చేశారు. అమెరికా చివరిసారిగా 1972లో చేపట్టిన అపోలో 17 మానవ సహిత యాత్రలో వ్యోమగాములు జీన్ షెర్నాన్, హారిసన్ స్మిత్ చంద్రుడి నేలపై నడయాడారు. ఆ తర్వాత అమెరికా వ్యోమనౌక ఒకటి నియంత్రిత విధానంలో చంద్రుడిపై దిగడం ఇదే మొదటిసారి. ఒరిగిన ఒడిసియస్ అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ఇంట్యూటివ్ మిషన్స్ ప్రయోగించిన ఒడిసియస్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగుతూనే ఓ పక్కకు పడిపోయింది. చంద్రుడి నేలకు సమాంతరంగా వాలిపోయింది. దాంతో ల్యాండర్ సమాచార వ్యవస్థల నుంచి సంకేతం అందుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ల్యాండర్ పక్కకు పడిందని ఇంట్యూటివ్ మిషన్స్ AM CEO స్టీవ్ అల్టెమస్ ధృవీకరించారు. జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా తాజాగా పంపిన మూన్ స్నైపర్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై తలక్రిందులుగా దిగడం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువ సమీపంలో ల్యాండర్ కాలుమోపిన మాలాపెర్ట్ ఏ బిలం వాస్తవానికి ల్యాండింగ్కు ప్రమాదభరితమైన ప్రదేశం. జాబిల్లి ఉపరితలంపై జపాన్ ల్యాండర్. జపాన్ ప్రయోగించిన తేలికపాటి లూనార్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా దిగింది. దీంతో జాబిల్లిపై వ్యోమనౌకను సాఫీగా దించిన సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 5వ దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, భారత్ మాత్రమే చందమామపై ల్యాండర్లను దించాయి. జపాన్కు చెందిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ స్లిమ్ అనే ఈ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం 2024 జనవరి 19న జాబిల్లిని తాకింది. వ్యోమనౌకలోని లూనార్ ఎక్స్కర్షన్ 1, 2 అనే 2 రోవర్లు చందమామపై దిగాయని, వాటి నుంచి డేటా భూమికి అందుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష పుష్పక్ విజయవంతం. గతంతో పోలిస్తే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని వరుసగా 3వసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ పరీక్ష రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV అభివృద్ధిలో సంక్లిష్టమైన సాంకేతికతను ఇస్రో సాధించిందని మరోసారి నిరూపించింది. పుష్పక్గా పిలువబడే ఈ RLV ఆకాశం నుంచి కిందకు విడిచిపెట్టాక గమ్యం దిశగా ఖచ్చితంగా రావడం, ల్యాండింగ్ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం, వేగంగా ల్యాండ్ అవడం వంటి పారామితులను ఖచ్చితత్వంతో సాధించింది. ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ LEX-03 సిరీస్లో 3వది.
చివరిదైన ఈ ప్రయోగాన్ని 2024 జూన్ 23వ తేదీ కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఇస్రో వారి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో జరిపారు. మొదట పుష్పక్ను భారత వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్లో రన్వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. అది సరిగ్గా రన్వే వైపు ఖచ్చితత్వంతో దూసుకువచ్చి అతిగాలులున్న ప్రతికూల వాతావరణంలోనూ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. తక్కువ ఎత్తుకు తీసుకువెళ్లి విడిచిపెట్టడం వల్ల ల్యాండింగ్ సమయంలో దాని వేగం గంటకు 320 కిలోమీటర్లు పెరిగింది. సాధారణంగా ల్యాండింగ్ జరుగుతున్నప్పుడు వాణిజ్య విమానం గంటకు 260 కిలోమీటర్లు, యుద్ధ విమానాలు అయితే గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ కాగానే బ్రేక్ పారాచ్యూట్ విచ్చుకోవడంతో పుష్పక్ వేగం గంటకు 100 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ల్యాండింగ్ గేర్ బ్రేకులు వేయడంతో పుష్పక్ ఎట్టకేలకు స్థిరంగా ఆగింది. పుష్పక్ స్వయంచాలిత రడ్డార్, నోస్, వీల్, స్టీరింగ్ వ్యవస్థలను సరిగా వాడుకుందని ఇస్రో పేర్కొంది. హిమాలయాల భూకంప మండలాలను అన్వేషించే నిసార్ మిషన్ హిమాలయాల భూకంప మండలాలను అన్వేషించే ఒక అంతర్జాతీయ ప్రయత్నం చేసింది. నాసా ఇస్రో సింథటిక్ అపర్చూర్ రేడార్ అనేది నాసా, ఇస్రో మధ్య భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్న ఒక కృత్రిమ ఉపగ్రహ పరిశోధన ప్రయోగం. ఈ లో ఎర్త్ ఆర్బిటల్ LEO అబ్జర్వేటరీ మిషన్ హిమాలయాల భూకంప మండలాలను అధ్యయనం చేయడానికి 2 భిన్నమైన రాడార్ ఫ్రీక్వెన్సీలను L బ్యాండ్, S బ్యాండ్ ఉపయోగిస్తుంది. నిసార్ యొక్క ప్రాముఖ్యత: ఇది మన గ్రహం యొక్క ఉపరితలంలోని మార్పులను కొలవడానికి 2 రాడార్ ఫ్రీక్వెన్సీలను ఉపయోగించే మొదటి ఉపగ్రహం. భూమి మంచు ఉపరితలాలను అత్యంత ఖచ్చితమైన వివరాలతో పరిశీలించడానికి నిసార్ ఇంటర్ఫెరోమెట్రిక్ సింథటిక్ అపర్చూర్ రాడార్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. నిసార్ యొక్క ప్రయోజనాలు: భూమి యొక్క క్రస్ట్, మంచు పలకలు, పర్యావరణ వ్యవస్థలు, భూగర్భ జల స్థాయిల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. హిమనీనదాలు, మంచు పలకల కదలికలను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. భూకంపాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన హెచ్చరికలను అందించడంలో సహాయపడుతుంది. అడవులు, వ్యవసాయ భూములను పర్యవేక్షించడానికి, భూమి యొక్క కార్బన్ చక్రాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. భారత్ అమ్ముల పొదిలో అణు జలాంతర్గామి హరిఘత్ భారత్ అమ్ముల పొదిలో మరో అణు జలాంతర్గామి హరిఘత్ చేరింది. హరిహంత్ క్లాస్లో రెండవదైన ఈ అణు జలాంతర్గామి INS హరిఘత్ను విశాఖ నేవల్ డాక్యార్డ్లో 2024 ఆగస్టు 29వ తేదీన జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నావీలో ప్రవేశపెట్టారు. హరిఘత్ ప్రత్యేకతలు: పొడవు 111.6 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు, డ్రాఫ్ట్ 9.5 మీటర్లు, బరువు 6000 టన్నులు. సామర్థ్యం: ఉపరితలంలో గంటకు 22 నుంచి 24 కిలోమీటర్లు, 12 నుంచి 15 నాటికల్ మైళ్ళు, సాగర గర్భంలో గంటకు 24 నాటికల్ మైళ్ళు. నిర్మాణం: విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్. సెన్సార్ సిస్టమ్ ఇతర ప్రత్యేకతలు: సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ, టార్పెడోలు, సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్, పంచేంద్రియ యూనిఫైడ్ సోనార్, సబ్మెరీన్, సముద్ర జలాల్లోనూ కమ్యూనికేషన్ వ్యవస్థ, కంట్రోల్ సిస్టమ్. మిసైల్ రేంజ్ 750 కిలోమీటర్లు. అంతరిక్షంలో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ వాక్ పోలారిస్ డాన్ విజయవంతం. స్పేస్ ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా తలపెట్టిన ప్రైవేట్ స్పేస్ వాక్ ప్రాజెక్ట్ పోలారిస్ డాన్ విజయవంతమైంది. అందులో భాగంగా 2024 సెప్టెంబర్ 10వ తేదీ అంతరిక్షానికి వెళ్లడమే కాక వ్యోమగామిగా అనుభవం లేకున్నా స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకి ఎక్కిన కుబేరుడు జరేద్ ఇసాక్మాన్ 2024 సెప్టెంబర్ 15వ తేదీ సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. ఇసాక్మాన్తో పాటు 2 స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు, ఒక మాజీ ఎయిర్ఫోర్స్
థండర్బర్డ్ పైలట్ కూడా ఈ క్యాప్సూల్లో అంతరిక్షంలోకి వెళ్లారు. భూమి నుంచి 740 కిలోమీటర్ల ఎత్తులో తొలుత ఇసాక్ మాన్, తర్వాత స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిల్లిస్ స్పేస్ వాక్ చేశారు. అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ గరిష్టంగా భూమి నుంచి ఏకంగా 875 మైళ్ళ ఎత్తుకు వెళ్లి మరో రికార్డు సృష్టించింది. చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్ల తర్వాత మానవులు ఇంత ఎత్తుకు వెళ్లడం ఇదే తొలిసారి. ప్రైవేట్ రంగంలో స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా, మొత్తం మీద 264వ వ్యక్తిగా ఇస్సాక్ మాన్ నిలిచారు. గిల్లిస్ అంతరిక్షం నుంచి సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా స్టార్ వార్స్ థీమ్ సాంగ్కు వయోలిన్ వాయించి రికార్డు సృష్టించింది. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములు. రష్యా వ్యోమగాములు ఒలెగ్ కోనోకెంకో, నికోలాయ్ చుబ్ 2024 సెప్టెంబర్ 20వ తేదీ సరికొత్త రికార్డు సృష్టించారు. వారిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో 370 రోజులు 21 గంటల 22 నిమిషాలకు పైగా ఉన్నారు. వ్యోమగాములుగా నిరాటంకంగా ఇన్ని రోజులు ఐఎస్ఎస్లో ఉండటం ఇదే మొదటిసారి. ఇప్పటిదాకా ఎక్కువ కాలం ఐఎస్ఎస్లో ఉన్న రికార్డు రష్యా ఆస్ట్రోనాట్స్ సెర్గీ ప్రోకోపివ్, దిమిత్రీ పెటెలిన్, అమెరికా కోనోకెంకో, నికోలాయ్ చుబ్ బదులు కొట్టారు. అమెరికా ఆస్ట్రోనాట్ ఫ్రాన్సిస్కో రుబియో పేరిట ఉన్న రికార్డులను ఓలెగ్ కోనోకెంకో, నికోలాయ్ చుబ్ బదులు కొట్టారు. వారు 2024 సెప్టెంబర్ 23వ తేదీ భూమిపైకి తిరిగి రాబోతున్నారు. 59 ఏళ్ల కోనోకెంకో మరో రికార్డు కూడా సృష్టించబోతున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ ఆయన ఐఎస్ఎస్లో ఏకంగా 1110 రోజులు గడిపినట్లు అవుతుంది. ఇప్పటిదాకా ఇన్ని రోజులు అక్కడ ఉన్నవారెవరూ లేరు. ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగొచ్చిన స్టార్ లైనర్ వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఒంటరిగానే తిరిగొచ్చింది. సెప్టెంబర్ 7వ తేదీ అమెరికాలో న్యూ మెక్సికోలో ఎడారిలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్ సమీపంలో క్షేమంగా దిగింది. ఐఎస్ఎస్ నుంచి కేవలం 10 రోజుల్లో తిరిగి రావాల్సిన స్టార్ లైనర్ సాంకేతిక లోపం వల్ల 3 నెలలకు పైగా ఆలస్యంగా భూమిపై అడుగుపెట్టింది. స్టార్ లైనర్లో వెనక్కి రావాల్సిన సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష వాహక నౌక స్టార్ లైనర్ 2024 జూన్ 5వ తేదీన ప్రయోగాత్మక 2 వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. సునీత విలియమ్స్, విల్మోర్ స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ప్రయాణం మధ్యలో ఉండగానే సాంకేతిక లోపాలు తలెత్తాయి. తాత్కాలిక మరమ్మతులతో స్టార్ లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. వాస్తవానికి సునీత విలియమ్స్, విల్మోర్ 8 రోజుల పాటు అక్కడే ఉండి అదే స్టార్ లైనర్లో వెనక్కి తిరిగి రావాలి. మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోవడంతో వారిని వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకుండా పోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో వారిద్దరూ భూమిపైకి తిరిగి రానున్నారు. అంతరిక్ష నడకల్లో రికార్డు సృష్టించిన చైనా అంతరిక్ష పరిశోధనలో ముందుకు దూసుకుపోతుంది. భూ దిగువ కక్షలోని చైనా అంతరిక్ష కేంద్రం తియాన్గాంగ్లో షెన్జౌ 18 మిషన్లో భాగంగా 3 వ్యోమగాములు నిర్వహించిన స్పేస్ వాక్ చరిత్రలోనే 16వదిగా నమోదైంది. యో గాంగ్ఫు, లీ గాంగ్ను అనే 3 వ్యోమగాములు దాదాపు 6.5 గంటల పాటు అంతరిక్షంలోకి వెళ్లి శూన్య వాతావరణంలో విహరించారు. ఈ అద్భుత ఘనతతో చైనా కొత్త రికార్డులను సృష్టించింది. షెన్జౌ 18 మిషన్లో ఇది 2వ స్పేస్ వాక్. 2024 మే 28వ తేదీ ఈ మిషన్లో 8.5 గంటల పాటు మరొక స్పేస్ వాక్ జరిగింది. చైనా అంతరిక్ష నడకల చరిత్ర 2021
జూలైలో షెంజౌ 12 మిషన్లో జరిగిన మొదటి స్పేస్ వాక్తో చైనా ఈ ఘనతను ప్రారంభించింది. షెంజౌ 13 మిషన్లో మొదటి మహిళా వ్యోమగామి స్పేస్ వాక్లో పాల్గొన్నారు. షెంజౌ 14 మిషన్లో 3 వ్యోమగాములు 3 స్పేస్ వాక్లు నిర్వహించారు. షెంజౌ 15 మిషన్లో ఒకే వ్యోమగామి 6 నెలల వ్యవధిలో 4 స్పేస్ వాక్లు చేసి ఘనత సాధించాడు. లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ 2024 వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ 2024లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగైనట్లు పేర్కొంది. అడవుల నరికివేత, జంతువుల అక్రమ రవాణా, మానవ కార్యకలాపాలతో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. 1970 నుంచి 2020 మధ్యకాలంలో సగటు జాతుల్లో 73% తగ్గుదలను గుర్తించింది. అత్యధికంగా మంచినీటిలో జీవించే జాతులు ఎక్కువ ప్రమాదానికి 80% అంతరించిపోతున్నట్లు స్పష్టం చేసింది. భూ సంబంధ జాతులు 69%, సముద్ర జాతులు 56%గా ఉంది. ఈ క్రమంలోనే జువలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ అందించిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్లో 1970-2020 నుంచి 35,000కు పైగా వన్యప్రాణుల జాతులు, 5,495 జాతులు, ఉభయచరాలు, పక్షులు, చేపలు, క్షీరదాలు, సరీసృపాలు అంతరించిపోయాయి. 2,000 చెట్లు, 800 జంతు జాతులకు నిలయమైన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. సముద్ర జీవ వైవిధ్యం, తీర ప్రాంత రక్షణకు పగడపు దెబ్బలు అవసరమని అభిప్రాయపడింది. గ్రీన్లాండ్, వెస్ట్ అంటార్క్టికాలో మంచు పలకలు కరగడంతో పెద్ద ఎత్తున మీథేన్, కార్బన్ ఉద్గారాలు పెరిగేందుకు కారణమవుతుందని తెలిపింది. భారత్లో రాబందులు. భారతదేశంలో 3 రాబందుల జాతులు అంతరించిపోవడం నివేదిక ప్రమాదంగా భావిస్తుంది. గడిచిన 2 దశాబ్దాల్లోనే వైట్ రాంప్డ్ వల్చర్, తెల్ల రాబందు 67%, ఇండియన్ రాబందు 48%, స్లెండర్ బిల్డ్ రాబందు, హిమాలయన్ రాబందు 89% అంతరించినట్లు నివేదిక పేర్కొంది. వీటిని రక్షించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి పరిరక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరించింది. అడవి పులులకు నిలయంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా అడవి పులుల అత్యధిక జనాభాకు నిలయంగా ఉంది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 జనాభా ప్రకారం 3,682 పులులు ఉన్నట్లు తేల్చింది. అలాగే మొట్టమొదటి మంచు చిరుత జనాభా అంచనాను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో 718 మంచు చిరుతలను గుర్తించింది. ఆహార భద్రత ముప్పు, జీవ వైవిధ్య నష్టం, వాతావరణ సవాళ్ల కారణంగా 73.5 కోట్ల మంది ప్రజలు ప్రతి రాత్రి ఆకలితో పడుకుంటున్నారు. 90% పైగా పంట రకాలు కనుమరుగయ్యాయి. కేవలం 10 పంటలు బార్లీ, సరుగుడు, మొక్కజొన్న, ఆయిల్ పామ్, వరి, జొన్న, సోయాబీన్, చెరుకు, గోధుమలు, రాప్ సీడ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 83% ఆహారాన్ని అందిస్తున్నాయి. మత్స్య సంపద నుంచి సంవత్సరానికి సుమారు 9 కోట్ల టన్నుల సీ ఫుడ్ అందుతుంది. ఇది 300 కోట్ల మందికి పైగా ప్రజలకు అవసరం. అయితే 37.7% అధికంగా చేపలు పట్టడం వల్ల చేపల జనాభా క్షీణత, పగడపు దెబ్బలు దెబ్బతింటున్నాయి. ప్రపంచ టీబీ నివేదిక 2024 క్షయవ్యాధి సంబంధిత మరణాల సంఖ్య 2022లో 13.2 లక్షలు కాగా 2023లో కాస్త తగ్గి 12.5 లక్షలుగా నమోదైంది. టీబీతో చనిపోయిన కేసులు 2022లో 10.32 లక్షలు ఉండగా 2023లో 10.25 లక్షలకు తగ్గాయి. టీబీతో బాధపడుతున్న వారి సంఖ్య 1,80,00,000కు పెరిగింది. భారత్లో 17.7% తగ్గిన క్షయవ్యాధి కేసులు. భారత్లో గడిచిన 8 సంవత్సరాల్లో క్షయవ్యాధి కేసుల్లో 17.7% తగ్గుదల నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. 2015లో 1,00,000 మందిలో 237గా ఉన్న క్షయ వ్యాధి కేసులు 2023 నాటికి 195కు తగ్గాయని WHO రూపొందించిన నివేదికను ఆరోగ్య శాఖ అధికారులు ఢిల్లీలో విడుదల చేశారు. ప్రపంచ క్షీణత 8.3% కంటే భారత్లోని తగ్గుదల అధికమని వెల్లడించింది. 2024 అక్టోబర్ 29వ విడుదల చేసిన ప్రపంచ టీబీ నివేదిక 2024లో భారత్ సాధించిన పురోగతిని WHO ప్రస్తావించిందని తెలిపారు. 2023లో దేశంలో 27 లక్షల టీబీ కేసులు ఉన్నట్లు అంచనా. ఇందులో 25.1 లక్షల మందికి రోగ నిర్ధారణ చేసి వైద్యం అందించారు.
2015లో 72% ఉన్న దేశ చికిత్స కవరేజీ 2023 నాటికి 89%కి పెరిగింది అని ఓ అధికారి వివరించారు. దేశంలో ఉన్న 1.7 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల సాయంతోనే క్షయ వ్యాధిని గుర్తించి చికిత్స అందించడంలో పురోగతిని సాధించామని వెల్లడించారు. 2025 నాటికి టీబీ నిర్మూలనకు భారత్ తీసుకుంటున్న చర్యలు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలకిచ్చే బీసీజీ వ్యాక్సిన్ను 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా 18 సంవత్సరాలు పైబడిన వారికి కూడా ఇస్తున్నాయి. క్షయవ్యాధిని నిర్ధారించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో CB-నాట్ మిషన్లు, ట్రూ-నాట్ మిషన్లు ఏర్పాటు చేసింది. నిక్షయ్ పోర్టల్ రోగిని పర్యవేక్షించేందుకు మరియు ఆరోగ్య పరిస్థితి ట్రాక్ చేస్తుంది.